ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక పవర్ఫుల్ గెస్ట్. తనెవరో కాదు, తెలంగాణ పోలీస్ అకాడమీకి డైరెక్టర్ అండ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అభిలాష బెస్ట్ గారు. భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. దీనిపై మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి మేడం? మా తెలంగాణ పోలీస్ ఒక వెరీ ప్రొఫెషనల్గా పోలీస్ ఉంది. మీరు వేరే చోట కూడా వెళ్తే ఇంతకుముందు పోలీస్కి చాలా చెడు పేరు ఉంది, ట్రాఫిక్ చలాన్ మీద ఉందా లేదా? ఇప్పుడు మీరు చూడు, ఎక్కడ కూడా అది ట్రాఫిక్ చలాన్ అట్లా కట్టడం జరగలేదు. ఎందుకంటే ఇది ఆటోమేట్ అయింది. నా పాప మిస్ అయింది, నేను రిపోర్ట్ చేస్తాను పోలీస్ స్టేషన్కి. సో ఫోటో పెట్టేసి సిస్టంలో ఫేషియల్ రికగ్నిషన్ కింద ఆల్ సీసీటీవీకి లైవ్ ఫుటేజ్ చూసి ఎక్కడ ఉన్నారు. సో ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి? ఎలాగా ఇప్పుడు వాళ్ళ నేరాలను బట్టి వీళ్ళు కూడా మారాలి కదా? కరెక్ట్. సో ఇప్పుడు నేను టెక్నాలజీ కోసం చెప్పాను. ఇప్పుడు మ్యాక్సిమం క్రైమ్ టెక్నాలజీ మీద పోయింది. మీరు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు, అంటే వాళ్ళకి లాఠీలు లేవు, ఈ గన్స్ ఏవీ లేవు. కానీ కొంతమంది లాఠీలతో వినని వారు ఇప్పుడు మాటలతో వింటారంటారా? పైగా వాళ్ళ పిల్లలకి ఆ లెగసీ కంటిన్యూ చేయాలని ఉంటుంది కదా? ఉంది, కానీ నా పిల్లలు నాట్ ఇంట్రెస్టెడ్. తెలంగాణ పోలీస్ 30% విమెన్కి ఎంకరేజ్ చేస్తున్నారు పోలీస్ ఫోర్సెస్లో. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 2800 విమెన్ సెలెక్ట్ అయింది. సో ఫస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ అకాడమీలో డిసిప్లిన్. సో ఈ ఫీల్డ్లోకి రావాలనుకునేటప్పుడు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే అమ్మాయిలకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? తప్పకుండా రావాలి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ గుడ్ జాబ్స్, ఎందుకంటే చాలా పవర్ ఉంది ఈ జాబ్లో. నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను షాహిదా. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక పవర్ఫుల్ గెస్ట్. తనెవరో కాదు, తెలంగాణ పోలీస్ అకాడమీకి డైరెక్టర్ అండ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అభిలాష బెస్ట్ గారు. సో ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మనతో పాటు ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. తను చేసిన ఈ ప్రయాణం ఏంటి, తను చేసిన కృషి ఏంటి, ఇలాంటి వివరాలన్నీ తన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. దీనిపై మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి మేడం? ఎంత మా తెలంగాణ పోలీస్ ఒక వెరీ ప్రొఫెషనల్గా పోలీస్ ఉంది. మీరు వేరే చోట కూడా వెళ్తే ఒక లా అండ్ ఆర్డర్ పరిస్థితి హైదరాబాద్ సిటీ కానీ విలేజెస్, రూరల్ ఏరియా కూడా చూస్తే చాలా చక్కగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను 1996లో ఫస్ట్ టైం బోధన్కి ఏఎస్పీ జాయిన్ అయినారు. అప్పుడు నేను 10 o'clockకి పెట్రోలింగ్కి టైంకి వెళ్ళినప్పుడు సడన్గా ఒక చోట నుంచి 5-6 గర్ల్స్కి బైసిక్లింగ్ చేస్తూ వాళ్ళు ఇంటికి వెళ్తే చూశాను. నాకు చాలా ఆశ్చర్య వచ్చింది. ఎందుకంటే మన నార్త్ ఇండియాలో 10 o'clock తర్వాత ఒక పాప రోడ్ మీద ఉంటే అది ఒక భయం ఫ్యాక్టర్. కానీ బోధన్ లాగా ఒక చిన్న గ్రామంలో ఇప్పుడు పెద్దగా అయింది, అది ఫ్రీగా ఎంత ట్యూషన్స్ తర్వాత వెళ్ళినప్పుడు ఇంత చక్కగా ఫియర్లెస్గా వాళ్ళు వెళ్తున్నారు. అది ఒక లా అండ్ ఆర్డర్కి ఇండికేషన్.
సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ సెక్యూరిటీ చాలా చక్కగా ఉంది. రీసెంట్లో ఇది చాలా టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగింది. టెక్నాలజికల్ డెవలప్మెంట్ వలన అది ఎర్లీ అడాప్షన్ ఆఫ్ ప్రొసెసెస్ అండ్ పాలసీస్ కింద మన తెలంగాణ పోలీస్కి ఒక చాలా బ్యూటిఫుల్ గుడ్ నేమ్ వచ్చింది, ప్రొఫెషనల్ నేమ్ వచ్చింది. మీరు మన ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చూస్తే, మన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ చూస్తే, తర్వాత కంట్రోల్ రూమ్స్, ఫీడ్బ్యాక్ ఫోరమ్స్, మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ నార్కోటిక్స్ యాక్షన్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చూస్తే యూ విల్ సీ ఇది మన భరోసా సెంటర్స్, ఇది నంబర్ 1 ఉంది ఇండియాలో. మేము ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాము టీజీపీఏలో. బయట వాళ్ళు డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్కి బయట బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఎస్ఎస్బి నుంచి చాలా మన స్టేట్స్ నుంచి వాళ్ళు డెలిగేషన్స్ పంపిస్తున్నారు. అది డెమాన్స్ట్రేషన్స్ కోసం మీరు ఏమేమి గుడ్ ప్రాసెసెస్, గుడ్ ఎగ్జాంపుల్స్ ఏముంది, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏముంది అది చూడడానికి, భరోసా సెంటర్ చూడడానికి, మన కమాండ్ అండ్ కంట్రోల్ చూడడానికి, మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో చూడడానికి, నార్కోటిక్స్ బ్యూరో చూడడానికి వాళ్ళు వస్తున్నారు. హైదరాబాద్ సిటీకి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే మీరు చూసారు ఇంతకుముందు పోలీస్కి చాలా చెడు పేరు ఉంది ట్రాఫిక్ చలాన్ మీద. ఎగ్జాక్ట్లీ ఉందా లేదా? ఇప్పుడు మీరు చూడు ఎక్కడ కూడా అది ట్రాఫిక్ చలాన్ అట్లా కట్టడం జరగలేదు, ఎందుకంటే ఇది ఆటోమేట్ అయింది. సో అది హై స్పీడ్లో వెళ్ళినప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, అది పిక్ చేసి క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా మీ ఫోన్ నంబర్కి ఒక చలాన్ వస్తుంది. సో అది ఆల్మోస్ట్ కాంటాక్ట్లెస్ అయింది. ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ఉంది. ఇది 500,000 రూపీస్కి అది కరప్షన్ జరుగుతుంది, తేడా జరుగుతుంది రోడ్ ట్రాఫిక్ చలాన్ మీద. సో మీరు చూడండి చాలా ఈ రోజుకి కాదు, ఒక 10 years క్రితం అది ఆల్రెడీ ఆటోమేట్ అయింది. ఇప్పుడు మన రికవరీ ఏదైనా లాస్ అయినా కానీ మిస్ అయిన పిల్లలు వ్యక్తులకి మీరు చూడు ఒక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర కంట్రోల్ రూమ్లో. అది సీసీటీవీస్ కెమెరాస్ మీరు చూసారు అన్ని చోట్లలో ఉంది. అన్నిటికీ ఫీడ్ మన కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా అది ఫోటో ఇస్తే వాళ్ళు వెంటనే అన్ని సర్చ్ చేసి స్పాట్ చేస్తారు. ఓకే, మొత్తం చరిత్ర అంతా చెప్పేస్తుంది. చరిత్ర కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పాప మిస్ అయింది, నేను రిపోర్ట్ చేస్తాను పోలీస్ స్టేషన్కి. సో ఫోటో పెట్టేసి సిస్టంలో ఫేషియల్ రికగ్నిషన్ కింద ఆల్ సీసీటీవీకి లైవ్ ఫుటేజ్ చూసి ఎక్కడ ఉన్నారు వెంటనే ట్రేస్ చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు న్యూస్ పేపర్లో కూడా అది లాస్ అయిన పిల్లలు ఒక గంటల్లో రికవర్ అయిన. సో అది మన టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉంది, ఒక పవర్ ఉంది. అప్డేట్ అయ్యారు. అవును. అది ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేవంటే బూట్ల శబ్దాలు ఉండేటివి, అంటే లాఠీలతో కొన్ని విన్యాసాలు అవి ఇవి చేసేవారు, అప్పుడప్పుడు తుపాకీలు పేల్చేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది, ఎందుకంటే నేరగాళ్ళ తీరు మారింది. సో ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి? ఎలాగా ఇప్పుడు వాళ్ళ నేరాలను బట్టి వీళ్ళు కూడా మారాలి కదా? కరెక్ట్. సో ఇప్పుడు నేను టెక్నాలజీ కోసం చెప్పాను. ఇప్పుడు మ్యాక్సిమం క్రైమ్ టెక్నాలజీ మీద పోయింది. మీరు చూస్తే సైబర్ క్రైమ్ ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్కి అటాక్స్ కూడా ఎంత స్మార్ట్గా అయింది. సో బయట నుంచి మన కాల్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేసి చాలామంది ఇది ఫ్రాడ్ చేస్తారు స్మార్ట్ ఫోన్లో. సో అది సైబర్ క్రైమ్ has become normal crime, cyber crime realm లో షిఫ్ట్ అయింది. థెఫ్ట్స్, ఫ్రాడ్ ఇంతకుముందు జరిగిన క్రైమ్స్, నౌ ఇట్ హెస్ బికమ్ సైబర్ థెఫ్ట్, సైబర్ ఫ్రాడ్, సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అని మీరు చూసారు, న్యూస్లో కూడా వస్తుంది. సో సైబర్ లెర్నింగ్ ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయింది. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఎక్స్పర్టీస్. సో మన ఒక సైబర్ కమాండో లాగా ఒక కోర్ మన దాంట్లో తయారు చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇది డిఎస్పీస్లో కూడా ఇప్పుడు 112 డిఎస్పీస్కి ట్రైనింగ్ జరుగుతుంది. వాళ్ళ మధ్యలో హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైబర్ వాళ్ళకి ఒక IIITs ద్వారా సైబర్ కమాండో లాగా పర్ఫెక్షన్ అంటే టెక్నాలజీ
డిఫికల్ట్ ఉంది అందరి కోసం. సో కోర్ క్రియేట్ చేస్తాము తెలంగాణ పోలీస్లో, హూ విల్ బి స్పెషలిస్ట్ ఇన్ దిస్. ఆల్రెడీ మన సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఆల్రెడీ చాలా అట్లా మంది పనిచేస్తున్నారు. అండ్ ప్రతి బ్యాచ్లో అది ఇట్లా ఇంట్రెస్టెడ్ వాళ్ళకి అక్కడ అట్లా ట్రైనింగ్ చేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో సెటప్ చేసిన తర్వాత జిల్లాల్లో కూడా ఇట్లా సేమ్ సెటప్స్ వస్తుంది. సో ఒక ఇంపార్టెంట్ ఉంది సైబర్ సెక్యూరిటీ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ సైబర్ క్రైమ్. సో బేసిక్ నుంచి అందరికీ అడ్వాన్స్ అవసరం లేదు, కానీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో సైబర్ క్రైమ్ హ్యాస్ బికమ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ది అదర్ థింగ్ ఇది మన లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇంతకుముందు హెవీ ఫోర్స్లో కంట్రోల్ చేయడం జరుగుతుంది, కానీ మీరు చూస్తారు అది 10-15 years నుంచి అది మొన్న ఒక ఫైరింగ్ జరిగింది, బట్ అది కూడా బికాస్ దెర్ వాజ్ థ్రెట్ టు లైఫ్. బట్ లా అండ్ ఆర్డర్లో ఇప్పుడు ఎక్కడ ఫైరింగ్ జరగలేదు, ఈవెన్ టియర్ మ్యూనిషన్ కూడా జరగలేదు. ఎందుకంటే ప్రెమైస్ ఏముంది, ప్రొటెస్టర్స్ కూడా మన ఇండియన్ సిటిజన్స్ కదా, శత్రువులు లేదు. సో హౌ టు హ్యాండిల్ దెమ్ in a proper manner, get them back under control. సో దానికి ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అయింది కంట్రోలింగ్కి. అది లాఠీ కూడా యూస్ చేస్తలేము యాక్చువల్గా ఇప్పుడు. అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది. అవును. సో పోలీసింగ్లో నాకు ఒక డౌట్, ఏమంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు అంటే వాళ్ళకి లాఠీలు లేవు, ఈ గన్స్ ఏవి లేవు, కానీ కొంతమంది లాఠీలతో వినని వారు ఇప్పుడు మాటలతో వింటారంటారా? అది లాఠీలో కూడా కాసేపు వరకునే వింటున్నారు. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ రావడానికి ఒక మెంటల్ షిఫ్ట్ రావాలి. అది మెంటల్ షిఫ్ట్లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒకటి. అది మన పిల్లలనప్పుడు స్కూల్ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి, బిహేవియర్ పబ్లిక్లో ఎట్లా ఉండాలి, విమెన్తో ఎలా ప్రవర్తించాలి, అవును, అండ్ విమెన్తో ఎట్లా రెస్పెక్ట్ ఉండాలి. అది మన చిన్నప్పుడు తర్వాత ఫ్యామిలీస్లో అట్లా ఒక వాల్యూ వస్తే యాజ్ సీనియర్స్, యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎట్లా బిహేవియర్ చేస్తున్నారు. మన పోలీస్కి రోల్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ రోల్. సో మన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది ఫర్ జనరల్ పబ్లిక్, ఎందుకంటే జనరల్ పబ్లిక్ ఈజ్ బై అండ్ లార్జ్ లా అబైడింగ్, వాళ్ళు నేరాల్లో ఎంగేజ్ అవుతలేదు. సో ఫర్ 90% of the public who is law abiding and friendly, why should we be unfriendly? Adi oka general approach should be friendly. Adi endukante andaru police stations and doctors dagar vallu worst పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్తున్నారు. సో అప్పుడు వాళ్ళకి ఏదైనా హియరింగ్ ఇయర్ దొరికితే వాళ్ళకి చాలా ఒక ధైర్యంగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. సైబర్ క్రైమ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ముందు కాలంలో దొంగతనాలే కన్నం వేసేవారు, ఏదైనా కట్ చేసి అవంతా కష్టపడేవారు. ఇప్పుడు ఈజీగా క్విక్ గా వాళ్ళు మనీ గ్రాప్ చేసేస్తున్నారు మొబైల్ ఫోన్లలో. అది వేరే ఏ స్టేట్ లో నుంచైనా చెయ్యొచ్చు, ఏ కంట్రీ నుంచైనా చెయ్యొచ్చు. దీన్ని కట్టడి చేయడానికి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? దీనికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, బేసిక్ కోర్స్లో ఒక సైబర్ నేరాలు ఏముంది, సైబర్ లాస్ ఏముంది, తర్వాత సైబర్ మోడస్ ఆపరెండై ఎట్లా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇంతకుముందు థెఫ్ట్ కోసం ఎట్లా చెప్తే అట్లా సేమ్ సైబర్ కోసం, సైబర్ క్రైమ్ కోసం చెప్పడం జరుగుతుంది. సైబర్ స్టాకింగ్ ఏముంది, సైబర్ రెల్మ్లో నేరాలు వచ్చింది, సైబర్ స్టాకింగ్, సైబర్ బులియింగ్, సైబర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇది చాలా ఇది రకరకాలకి మోడస్ ఆపరెండై అది స్టోరీస్ ఉన్నాయి. అది స్టోరీస్ చెప్పేసి తర్వాత దానికి వాట్ ఈస్ సొల్యూషన్స్ ఏం ఉండాలి, హౌ టు స్టాప్ దెమ్, హౌ టు ఎడ్యుకేట్ పీపుల్. మీరు ఇది చూసారు, మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ఒక సైబర్ క్రైమ్ కా ఫుల్ స్టాప్ కా ఒక క్యాంపెయిన్ కా కూడా వచ్చింది. ఎందుకంటే వాట్ హ్యాపన్స్ ఇస్ అది థెఫ్ట్ చేసినకి ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంది, బట్ సైబర్లో మీ ఫోన్లో జరుగుతుంది. అందరూ దే డు నాట్ రియలైజ్, ఒక రియలైజేషన్ లేదు మన మీద క్రైమ్ జరుగుతుంది. ఇప్పుడు భయం లేదు అసలు.
సో ఇది సైబర్ క్రైమ్కి స్టాప్ చేయడానికి వన్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఆస్పెక్ట్, అది ఎక్కడ ఇది కాల్ సెంటర్స్ లాగా నడుస్తుంది అక్కడ దానికి అటాక్ చేయాలి. సో అది మన తరఫు నుంచి ఎన్ఫోర్స్మెంట్ రోల్ ఉంది ఒకటి. సో వాట్ ఆర్ ద న్యూ లాస్, సైబర్ లాస్, తర్వాత నెట్వర్క్స్ లింకేజెస్ ఎట్లా ఉన్నాయి, ఐపీ అడ్రసెస్ ఎట్లా ట్రేస్ చేయాలి, ఎట్లా బ్యాక్వర్డ్ ఎథికల్ హ్యాకింగ్ చేయాలి, అది ఒక ట్రైనింగ్లో భాగం. అందరికీ కాదు, ఓకే, అందరికి బేసిక్ నేరాలు చెప్తాము, ఎందుకంటే అందరూ ఇట్లా యూజ్ చేస్తలేదు. సో ఒక స్పెషల్ యూనిట్గా మన అన్ని పోలీస్ స్టేషన్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, దాని నుంచి వచ్చిన స్పెషలిస్ట్కి ఒక ట్రైనింగ్ జరుగుతుంది. కొంతమందిని సెలెక్ట్ ఎస్ బికాస్ అందరికీ ఇది అర్థం అవ్వదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకే అండ్ అది ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇట్లా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్లో ఒక ఇది సైబర్ ఫోరెన్సిక్స్కి 1 వీక్కి వాళ్ళకి ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్స్ కూడా మన ట్రైనింగ్ టీజీపీఏ స్టార్ట్ చేస్తున్నారు. అది వాళ్ళ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఇప్పుడు కొత్త వచ్చింది, వాళ్ళు చెప్పాలి. సో దాంట్లో మన IIITలో ఒక ఎంఓయూ ఉంది, జేఎన్టీయూలో ఒక ఎంఓయూ ఉంది, ఎందుకంటే అది చెప్పడానికి కోసం కూడా మన దగ్గర ఫ్యాకల్టీ లేదు. సో ఒక స్పెషలిస్ట్ లాగా తయారు చేస్తున్నాము. అండ్ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 6 monthsకి కోర్స్ కూడా ఉన్నాయి, అది కూడా వీ విల్ బి రన్నింగ్ దిస్ ఇయర్ నుంచి 100కి బ్యాచెస్, అది కూడా 6 monthsకి ఇంటెన్సివ్ ఎథికల్ హ్యాకింగ్ మీద ట్రైనింగ్, రెడ్ టీమ్ బ్లూ టీమ్ లాగా ఒక ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాము. మేడం, పోలీసు వ్యవస్థ అంటే 24/7 ప్రజలకు అందుబాటులోనే ఉండాలి, అండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంటికి వెళ్ళాక కూడా అది కంటిన్యూ అవుతుంది. కానీ మీరు ఈ ట్రైనింగ్ సెషన్లో, అంటే ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఫిజికల్లీ ట్రైన్ ఇచ్చేది కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ చేస్తారా? కరెక్ట్, అది బేసిక్ ట్రైనింగ్స్, ఇండక్షన్ ట్రైనింగ్, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అన్ని కోర్సెస్లో ఒక కౌన్సిలింగ్ సెషన్ లాగా పెడతాము, సైకాలజిస్ట్స్కి పిలిచేసి, ప్రొఫెషనల్స్కి పిలిచేసి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఫీల్డ్ కాబట్టి వీ కాల్ ప్రొఫెషనల్స్. అది కౌన్సిలింగ్ కోసం 1 గంటలకి అట్లా కౌన్సిలింగ్ జరుగుతుంది. దాని సపోర్ట్లో లైఫ్ స్టైల్ డిజీజ్ ఏముంది, గుడ్ లైఫ్ ఎట్లా ఉండాలి, హెల్త్, ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంది. సో అది 2 యాంగిల్స్ నుంచి ఏం తినాలి, ఎట్లా గుడ్ హ్యాబిట్స్ పెట్టాలి, ఈ గుడ్ హ్యాబిట్స్ ఇంక్లూడింగ్ వాట్ ఆర్ యూ ఈటింగ్, వాట్ ఆర్ యూ డ్రింకింగ్, అండ్ ఎట్లా ఎక్సర్సైజ్ ప్రతిరోజు మీ బాడీకి ఎట్లా మూవ్ చేస్తున్నారు, దానికి ఫిట్ ఫర్ లైఫ్ ఒక మంచి అలవాటు కూడా ఇక్కడ నేర్పిస్తారు. అది ఇండక్షన్ కోర్స్కి సబ్ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్ అందరికీ ఫిట్ ఫర్ లైఫ్ ఎట్లా ఉండాలి, అట్లా దానికి హ్యాబిట్స్ ఉండాలి, ఎట్లా దానికి మెంటల్ కండిషనింగ్ ఉండాలి, అది ఒక సాటర్డే సండేస్కి అట్లా ఒక సెషన్ మీద నడుస్తుంది. తర్వాత అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ ఈక్వల్ లేదు కదా, సో యోగా, రన్నింగ్, యోగా, రన్నింగ్, వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్ నేర్పిస్తున్నాము. అండ్ ఒక 15-20 minutes ఎట్లా చేయాలి, ఎట్లా టైం ఫైండ్ చేసి చేయాలి, అది కూడా ఒక కౌన్సిలింగ్ లాగా చేస్తాము. ఇంకా దాంట్లో అడిషన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్, తర్వాత మన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, వేరియస్ ఎట్లా ఇన్స్టిట్యూట్స్ నుంచి ట్రైనర్స్ వచ్చి మెడిటేషన్ అండ్ హౌ టు కంట్రోల్ యువర్ స్ట్రెస్ త్రూ బ్రీదింగ్, అండ్ ఒక స్పేస్, పర్సనల్ స్పేస్ కోసం ఒక 10-15 minutes ప్రతిరోజు టు కీప్ యువర్ బ్రెయిన్ సెంటర్డ్, అట్లా ఏం చేయాలి, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, కొంచెం క్వైట్గా ఎట్లా ఉండాలి, అంటే డిఫికల్ట్ టైమ్స్లో ఎలా కామ్గా ఉండాలి. అవును. సో అది కూడా నేర్పిస్తున్నాము. అయితే ఇప్పుడు ఏమంటే మన భారతదేశంలో మహిళలు చాలా రంగాల్లో ముందెళ్తున్నారు, అండ్ ఇప్పటికీ కొన్ని రంగాల్లో పోరాడుతూనే ఉన్నారు. సో ఇలాంటి టైంలో మీరు ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు కదా, సో మీ జర్నీ గురించి కొంచెం చెప్పండి. సో నేను 1994లో సర్వీస్లో వచ్చాను. 1994లో నా గ్రాండ్ ఫాదర్ చెప్పారు నాకు, మీరు పోలీస్కి ఎందుకు జాయిన్ చేస్తున్నారు అడిగారు నాకు, ఎందుకంటే ఇది మెన్స్కి జాబ్ ఉంది, విమెన్కి జాబ్ లేదు.
సో అప్పుడు అందరూ అలాగే అనుకుంటారు. అవును దాంట్లో నా బ్యాచ్లో ఓన్లీ 9 విమెనే. ఓకే. బ్యాచ్ ఆఫ్ 84లో ఓన్లీ 9 విమెన్ మేము. సో అది ఆ టైంకి అది థింకింగ్ ఉంది. కానీ అప్పుడు కూడా నేను నాకు యాక్చువల్గా అది ఎంత ఫియర్ లేదు. నేను ఇద్దరు సిస్టర్సు. వీ హ్యావ్ నాట్ బీన్ బ్రాటప్ లైక్ గర్ల్స్, హ్యూమన్స్. అట్లా బ్రింగింగ్ అప్ అది గర్ల్ ఏముంది, బాయ్ ఏముంది, గర్ల్ ఇట్లా చేయాలి, బాయ్ ఇట్లా చేయాలి ఏం జరగలేదు. భేదాభిప్రాయాలు ఏమీ లేవు. అంతే. ఓకే. సో దానికి వై షుడ్ ఐ నాట్ బి ఏబుల్ టు డూ దాట్ ఒక క్వెరీ వచ్చింది నా మనసులో. అంటే ఏదో ఒక పాయింట్ తీసుకొని మీకు వచ్చి ఉంటుంది కదా, ఎవరినన్నా చూసారా, ఏంటి ఏదైనా చదివారా? యాక్చువల్గా నా ఫ్యామిలీలో చాలా మెంబర్స్ యూనిఫామ్లో ఉన్నారు. నా ఫాదర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ చాలా యూనిఫామ్ నేను చూసి యూనిఫామ్లో అట్రాక్ట్ అయినాము. ఎందుకంటే యూనిఫామ్లో అందరు 100లో మధ్యలో ఒక యూనిఫామ్ కనపడుతుంది కదా. పైగా వాళ్ళ పిల్లలకి ఆ లెగసీ కంటిన్యూ చేయాలని ఉంటుంది కదా. ఉంది కానీ నా పిల్లలు నాట్ ఇంట్రెస్టెడ్. అది యాక్చువల్గా ఇది 30 ఇయర్స్లో చాలా మార్పు వచ్చింది సొసైటీలో. నేను స్కూల్ చేసిన టైంకి బెస్ట్ సర్వీస్ అది ఆల్ ఇండియా సర్వీసెస్ బెస్ట్ సర్వీస్ ఎప్పుడు అండ్ ప్రెస్టీజియస్. ఇప్పుడు చాలా కెరియర్ ఆప్షన్స్ వచ్చింది కదా. ఇప్పుడు లా ఒక కెరియర్ ఆప్షన్ ఉంది, కంప్యూటర్స్ టెక్నాలజీ ఒక కెరియర్ ఆప్షన్, పెద్ద కెరియర్ ఆప్షన్ ఉంది. మెడిసిన్ పాత కాబట్టి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉంది పిల్లలకి. సో అప్పుడు మా పేరెంట్స్ వాంటెడ్ బెస్ట్, ఐ వాంటెడ్ బెస్ట్. సో సివిల్ సర్వీస్కి వచ్చాము. కానీ మా పిల్లలకి చాలా ఆపర్చునిటీస్ ఉంది. సో వాళ్ళు మనసు ప్రకారం వెళ్తున్నారు. ఎవరి ఇష్టమైతే వాళ్ళు అంతే. సో మీ జర్నీ కంటిన్యూ చేయండి. సో అది 94లో విత్ గ్రేట్ ఆపోజిషన్, నా ఇంట్లో ఆపోజిషన్ ఉంటే కూడా నేను ఐపీఎస్లో జాయిన్ అయినాము. నాకు చాలామంది అంటున్నారు యాజ్ అ ఉమెన్ ఇన్ యూనిఫామ్ మీకు ఏదైనా డిస్క్రిమినేషన్ కానీ ఏదైనా సెట్ బ్యాక్ వచ్చిందా. కానీ నేను చూసాను మన కంట్రీలో అది పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో నేను జాయిన్ చేశాను. యూనిఫామ్ వేసిన తర్వాత యు ఆర్ అన్ ఆఫీసర్, యు ఆర్ నాట్ అ ఉమెన్, నాట్ అ మ్యాన్, యు ఆర్ అన్ ఆఫీసర్. మీరు ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తే ఆఫీసర్కి వచ్చిన రెస్పెక్ట్, ఆఫీసర్కి వెళ్ళిన కమాండ్ అందరూ ఒబే చేస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. సో ఆ ప్రకారంగా ఏం డిఫికల్టీ నాకు అనిపించలేదు. అండ్ నా హ్యాబిట్ కూడా ఉంది. ఐఎమ్ వెరీ ఫ్రాంక్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైనా నాకు భయం ఉంటే నేను చెప్తాము, నాకు ఒక ఫీల్ అయితే నేను చెప్తాను, నాకు ఏదైనా చెప్పడానికి మనసు ఉండదు. సో ఐ హ్యావ్ హ్యాడ్ ప్రాబ్లమ్స్. అంటే సమ్టైమ్స్ అండర్స్టాండింగ్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. లాంగ్వేజ్లో కాదు, అది నా మనసులో ఏముంది, నేను ఏం చెప్తున్నాము కానీ వాళ్ళు ఏం అండర్స్టాండ్ చేస్తున్నారు, దాంట్లో కొన్ని పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్స్ జరిగింది. కానీ పోస్టింగ్స్లో ఏం తేడా జరగలేదు, ప్రమోషన్స్లో ఏం తేడా జరగలేదు. అండ్ ఇప్పుడు నా పరిస్థితి ఏముంది, లాస్ట్ ఇయర్ వీ డిడ్ అ విమెన్ వర్క్షాప్, విమెన్ ఇన్ పోలీస్ వర్క్షాప్. ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు తెలంగాణ పోలీస్ 30% విమెన్కి ఎంకరేజ్ చేస్తున్నారు పోలీస్ ఫోర్సెస్లో. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 2800 విమెన్ సెలెక్ట్ అయింది, వేరియస్ కానిస్టేబుల్స్. సో వాళ్ళ కోసం వాళ్ళు ఫీల్డ్లో ఎట్లా అబ్జార్బ్ అవుతున్నారు, వాళ్ళకి ఏం డిస్క్రిమినేషన్ మీరు చెప్తున్నారు కదా. విమెన్కి ఇది మ్యాస్క్యులన్ ఫోర్స్ కాబట్టి విమెన్కి గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తుంది. సో దానికి అండర్స్టాండింగ్ కోసం, ఎందుకంటే నేను ఐపీఎస్ ఆఫీసర్గా జాయిన్ అయినాము. సో నాకు అది చాలా ఎంత ప్రాబ్లమ్స్ దొరకలేదు. నా పిల్లలు పుట్టినప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ ఉంది. కానీ కానిస్టేబుల్ లెవెల్లో అట్లా లేదు. అవును. సో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదు, తర్వాత వాళ్ళ హస్బెండ్స్ నుంచి సపోర్ట్ లేదు. ఒక కల్చర్లో, ది విలేజ్కి కల్చర్లో ఇప్పుడు ఎంత ఓపెన్నెస్ లేదు ఇప్పుడు కూడా. సో టు అండర్స్టాండ్ ఏం గ్రౌండ్ రూట్స్లో, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంది, ఆల్మోస్ట్ 400 విమెన్కి ఇక్కడ పిలిచేసి ఒక కాన్ఫరెన్స్, ఫ్రీ అండ్ ఫ్రాంక్ క్లోజ్ డోర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను లాస్ట్ ఇయర్.
దాంట్లో ఫీల్డ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉంది అది వచ్చింది. వన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళు బయట వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వచ్చి పెద్దల కోసం భోజనం తయారు చేయాలి అంతే. పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ప్రైమ్ కేర్ గివర్స్ ఉండాలి. కానీ వాళ్ళకి జీతం తక్కువ లేదు, దే ఆర్ గెటింగ్ గుడ్ సాలరీ హోమ్, బట్ వాళ్ళకి ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళకి సోషల్ సపోర్ట్ వస్తలేదు. సో ఎట్లా నెగోషియేట్ చేయాలి అది చెప్పడం జరిగింది వాళ్ళకి. తర్వాత ఇంకా ఒకటి ఉంది ప్రాబ్లం, పోలీస్ స్టేషన్ దూరం ఉంది వాళ్ళ ఇంటి నుంచి. సో నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా పోవాలి ఇంటికి. హైదరాబాద్ సిటీలో అది ప్రాబ్లం లేదు, కానీ రూరల్ ఏరియాస్లో ప్రాబ్లం ఉంది. సో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి ఎట్లా సహాయం ఉండాలి అది కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఒకటి వాళ్ళకి రెస్ట్ రూమ్స్, ఇది పాత ప్రాబ్లం చాలా, రెస్ట్ రూమ్స్ బాత్రూమ్స్ లేదు. దాదాపు అది సర్వే కూడా చేయడం జరిగింది తెలంగాణ పోలీసులో, దాదాపు ఉంది, కానీ 2-3 ప్లేసెస్లో అప్డేటింగ్ కావాలి. అది కూడా ఎస్పీస్కి అది కమ్యూనికేషన్ ఇచ్చాము. థర్డ్ ప్రాబ్లం ఉంది సెక్షువల్ హెరాస్మెంట్కి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో కూడా అలా ఉంటుంది చూడు, ఇది ఉంది, మెన్కి ఒక హ్యాబిట్ ఉంది ఎట్లా చెప్పడానికి కోసం. ఆల్ మెన్కి ఉంటే ఒక క్యారెక్టర్ వాళ్ళకి ఆల్ మెన్ లాగా అయిపోతుంది. కాలేజ్లో కూడా చూస్తే మీరు ఆల్ బాయ్స్ కాలేజ్లో ఒక భాషల్లో మార్పు వస్తుంది. కోఎడ్ కాలేజ్లో వాళ్ళు కంట్రోల్ చేసి చెప్తున్నారు. What I'm trying to say is, when all men are together, they use different language, they use different terminology. But when they are in mixed society with their families and wives, they వాళ్ళకి కంట్రోల్ చేసి వాళ్ళు ఎంత ఫ్రీగా చెప్తలేదు, వాళ్ళ భాషలకి కంట్రోల్ చెప్తారు. ఇప్పటి వరకు మన పోలీస్ స్టేషన్ ఆల్ మెన్స్ యూనిట్స్, ఒక కల్చరల్ వ్యవస్థ ఉంది దాంట్లో. బట్ ఇప్పుడు విమెన్ వస్తుంది కదా, సో అది రావాలి. సో అది ఆర్గనైజేషన్లో అది హౌ టు స్పీక్, అది దే మైట్ నాట్ బి ఓవర్ట్ సెక్షువల్ హెరాస్మెంట్, బట్ అది యూజ్ ఆఫ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ నార్మల్ లాంగ్వేజ్ అది కూడా హెరాస్మెంటే కదా. హౌ టు డీల్ విత్ విమెన్ ఆఫీసర్స్ వాళ్ళకి తెలియదు, హౌ టు ఇద్దరు ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అంతే. సో మేబీ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద మైండ్, బట్ చెప్పిన టైంకి అట్లా ఫీమేల్కి విమెన్ ఆఫీసర్కి అట్లా అనిపిస్తుంది. సో దానికి ఎట్లా రిజాల్వ్ చేయాలి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో భాగమా అనేసి. అంటే సామాన్య ప్రజలకి ఇవి తెలియదు అనమాట. బికాజ్ యాక్చువల్గా ఇఫ్ వీ కెనాట్ టాక్ పొలైట్లీ టు విమెన్, ప్రాబ్లం కదా మనకి కూడా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అది అవుట్ ఆఫ్ ద డోర్ వెళ్తుంది. సో నాట్ ఓన్లీ మన పోలీస్ ఆఫీసర్స్కి బట్ ఈవెన్ పబ్లిక్కి, ఇన్ఫ్యాక్ట్ ఉల్టా, నాట్ ఓన్లీ పబ్లిక్కి బట్ మన పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఒక కర్ట్సీ, ఒక యునో లేఖ, లక్ష్మణ్ లేఖ లోపల ఉండి మాట్లాడాలి. హౌ టు కంట్రోల్ బిహేవియర్స్ which you did not have to control up to now. ఎందుకంటే when there is no one, we are different people. When there is someone, we are different people. So women ముందు ఎట్లా, what should be our behavior, our character, our language, our gestures, that అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. సో దాంట్లో కూడా ఆర్గనైజేషనల్ కల్చర్కి ఎట్లా చేంజ్ చేయాలి దాని మీద కూడా ఇప్పుడు దిస్ ఇయర్ నుంచి వీ విల్ బి టేకింగ్ అప్ క్లాసెస్. ఆల్రెడీ పాష్కి క్లాసెస్ మ్యాండేటరీ అయింది. వీఆర్ టైయింగ్ అప్ విత్ కపుల్ ఆఫ్ పీపుల్ టు ఇది పోలీస్ స్టేషన్స్లోనే రన్ చేయాలి. ఎట్లా what is good language, what is proper language, what is bad language, what can be sexual harassment, వాళ్ళకి తెలుసుకోవాలి. అవును. సో దే డూ నాట్ మేక్ దోస్ మిస్టేక్స్. సో దట్ ఈస్ ఆల్సో ఫర్ విమెన్, దట్ ఆల్సో పర్టికులర్లీ కానిస్టేబులరీ లెవెల్లో అది ప్రాబ్లం వస్తుంది. మీరు ఈ ట్రైనింగ్ సెక్షన్ ఏదైతే ఉందో, మీ ట్రైనింగ్ అకాడమీలోకి వచ్చిన వాళ్ళలో, అంటే ఇప్పుడు రాగా అప్పుడే వస్తారు కదా, అవును. సో వాళ్ళలో మీరు ఫస్ట్ వాళ్ళకి ఏం నేర్పిస్తారు, ఫస్ట్ పాయింట్ ఏం నేర్పిస్తారు, వాళ్ళలో మీరు ఏం చూడాలనుకుంటారు? అంటే ఒక టాపిక్ ఏదో ఒక డిసిప్లిన్. ఫస్ట్ థింగ్, ఒక కాలేజ్ నుంచి వచ్చిన అబ్బాయి మన అకాడమీలో వస్తే ఫస్ట్ హెయిర్ కట్.
ఎందుకంటే అది డిసిప్లిన్లో మన మీన్ ఒక పోలీస్ ఆఫీసర్ ఆలోచిస్తే ఒక మోడల్ లాగా వస్తుంది మీ మైండ్లో కదా, మైండ్లో ఒక దృశ్యం వచ్చేస్తుంది. అంతే police officer అంతే. అంటే ఇలా. దాంట్లో లాంగ్ హెయిర్ లేదు కదా, లేదు. దాంట్లో ఫేషియల్ హెయిర్ లేదు, స్మార్ట్ బిల్డ్, స్మార్ట్ యూనిఫామ్, స్మార్ట్ హెయిర్ అట్లా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ ఇన్ టు దట్ రోల్. సెకండ్ థింగ్ ఈజ్ టు లర్న్ డిసిప్లిన్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ రోల్. ఎందుకంటే యాక్టర్స్ కూడా ఒక రోల్లో వస్తారు కానీ వాళ్ళకి లైఫ్ లేదు. బట్ మన కాలేజ్ కానీ స్కూల్ నుంచి వచ్చిన అబ్బాయి సబ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీగా వచ్చిన వాళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్కి రోల్లో లైఫ్ లాంగ్గా ఉండాలి. సో దానికి హౌ టు హోల్డ్ దట్ రోల్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ దట్ రోల్, అది మొత్తం ఇక్కడ స్టార్ట్ చేస్తాము. బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ to get into that role and discipline to hold that role for life. Okay. So first thing, most important thing ఈ అకాడమీలో డిసిప్లిన్. సో అకాడమీలోకి రావాలనుకునే వాళ్ళు వచ్చే ముందు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదైనా ఇప్పుడు మీరు చాలా కేసులు అయితే సాల్వ్ చేసుంటారు రైట్? ఏదైనా మీకు గుర్తుండిపోయేది ఒక కేసు ఉందా మేడం? అంటే మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైనా చిన్న పిల్లల్ని రక్షించడము, విమెన్ని రక్షించడము. యాక్చువల్గా అట్లా పాజిటివ్గా కాదు, నెగిటివ్గా మీకు ఒక చెప్తాను. యాజ్ ఏఎస్పీ ఒక ఈవినింగ్కి ఒక మదర్ ఫాదర్ వాళ్ళు ఐ థింక్ 24 year oldకి బిడ్డ తీసుకొచ్చి నా ఆఫీస్లో వచ్చారు. అప్పుడు నా వయసు 28, 29. సో జస్ట్ 28 మీరు. సో వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు నా బిడ్డకి అది డౌరీ బర్నింగ్ అయింది అండ్ ఆల్మోస్ట్ 70% బర్న్ అయింది ఆమె, కానీ ఆమె సర్వైవ్ అయింది. దాని తర్వాత ఓకే, సో ఫార్ సో గుడ్. దాని తర్వాత నాకు చెప్తున్నారు కేసు అయింది, కంపెన్సేషన్ అయింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి వాపస్ ఎట్లా పంపాలి అది నాకు హెల్ప్ చేయాలి. పేరెంట్స్ నాకు అది చెప్పారు. ఎంత క్రోధం వచ్చింది నాకు, ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు కూడా కోపం వస్తుంది అది, ఎందుకంటే ఒక మనిషి మీ బిడ్డకి 70% బర్న్ చేశారు, మళ్ళీ ఎలా పంపిస్తారు అసలు? అంటే ఎలా ఉంది థింకింగ్ అనేది అంతే. సో ఇప్పుడు కూడా ఎవరైనా నా దగ్గర ఇట్లా ఎడ్యుకేటెడ్ యంగ్ గర్ల్ నా దగ్గర వస్తే నాకు నా హస్బెండ్ కొట్టిస్తారు కానీ ఐ వాంట్ టు, నాకు సంసారం కావాలి, నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే యూఆర్ హ్యూమన్ బీయింగ్, మీరు ఎడ్యుకేటెడ్ హ్యూమన్ బీయింగ్, స్టాండ్ అప్ ఆన్ యువర్ ఓన్ 2 feet. డిఫికల్టీస్ ఉంది కానీ చాల్సిన ఏం అవసరం ఉంది. సో మీ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. సో అది దట్ వాజ్ సంథింగ్. విమెన్స్కి రైట్స్ ఎట్లా సొసైటీలో చాలా తక్కువ ఉంది, చాలా మెంబర్స్ లవ్ కింద ఓవర్రైడ్ చేస్తున్నారు, పటర్నల్ లవ్ కింద. వాళ్ళకి సంసారం చేయాలి, వాళ్ళు అక్కడ ఉంటారు, పిల్లలు పుడతారు, ఎట్లా మళ్ళీ ఒక టైం చేతి లేసిన వాళ్ళు మళ్ళీ లేస్తారు. ఒకసారి కొట్టినవాడు మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ కొడతాడు. అవును. సో అంటే ఇలాంటి థింకింగ్ ఉండడం వల్లనే ఈ ఫీమేల్ కంటే ఇలా జరుగుతుంది అంటారా? అంటే మనం ఆలోచనలో మార్పు రావాలి అంటారా? తప్పకుండా అందరికీ ఆలోచన. ఇప్పుడు మీరు చూడు మన ఐటీ సెక్టర్లో, మన గవర్నమెంట్ సెక్టర్లో చాలా విమెన్ వస్తుంది. అవును. వాళ్ళు సేమ్ మన కానిస్టేబుల్, ఇంతకుముందు చెప్పాను మీకు, కానిస్టేబుల్ జీతం వాళ్ళు హస్బెండ్కి కానీ వాళ్ళ ఇన్లాస్కి ఇస్తున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చిన జీతంకి వాళ్ళకి ఒక రెస్పెక్ట్ వస్తలేదు. సో ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే అమ్మాయిలకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? తప్పకుండా రావాలి. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ గుడ్ జాబ్స్, ఎందుకంటే చాలా పవర్ ఉంది ఈ జాబ్లో, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఈ జాబ్లో. ఎవరైనా రావచ్చు ఈ జాబ్లో. ఇది ఒక పోలీస్ ఆఫీసర్కి మన ఇంకా ఒక ఇమేజ్ పెడితే చాలా స్ట్రాంగ్ అట్లా లేదు, ఎందుకంటే దాదాపు మన విక్టిమ్స్ మహిళలే. వాళ్ళకి మాట్లాడడానికి మహిళలు ఉంటే వాళ్ళకి చాలా కంఫర్ట్ దొరుకుతుంది. సో చాలా నీడ్ ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్లో విమెన్కి రావడానికి. సో స్టడీ, ఒక ఫిజికల్ ఫిట్నెస్గా మెయింటైన్ చేయాలి అండ్ హ్యావ్ కాన్ఫిడెన్స్.
ఎందుకంటే చాలా చాలా మందికి చాలా విమెన్కి ఇది భయం వస్తుంది, ఎట్లా చేయాలి, మెన్కి జాబ్ ఉంది కదా, అట్లా ఏమీ లేదు. ఇది ఎవరికి ఇది మానసిక జాబ్ ఒకటి. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్స్ జాబ్. ఎందుకంటే మీరు పబ్లిక్తో కమ్యూనికేట్ చేస్తున్నారు, విక్టిమ్స్తో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్. ఎందుకంటే యు ఆర్ సాల్వింగ్ ఇష్యూస్ ఫర్ పబ్లిక్. ఇట్ ఈస్ ఇది కొట్టడాన్ గిట్టడాన్ ఇది లేదు. వీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్. అండ్ విమెన్కి న్యాచురల్గా కమ్యూనికేషన్స్ బెటర్ ఉంది, అండర్స్టాండింగ్ బెటర్ ఉంది, ఎంపథీ బెటర్ ఉంది. వీ రియలీ నీడ్ గుడ్ విమెన్ కమింగ్ ఇన్ టు ద పోలీస్. సో ఐ ఎంకరేజ్ ఆల్ వాళ్ళ విమెన్, వాళ్ళకి కొంచెం భయం పక్కన పెట్టండి. ఎందుకంటే ఆఫ్టర్ భయం కమ్స్ విక్టరీ. डर के आगे जीत है. So please come. We are police department లో కూడా చాలా మార్పు వస్తుంది. We welcome all women. Only ఒక లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఇంకా we will train you everything in TGPA in police department. మీకు అది ట్రైనింగ్ వస్తుంది. మేడం 26 జాన్ అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు పబ్లిక్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? 26 జనవరి గణతంత్ర దివస్ మన ఒక చాలా ఇంపార్టెంట్ కమమరేషన్ డే ఉంది. ఎందుకంటే ఆ రోజు మన కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. కాన్స్టిట్యూషన్లో రైట్స్ రాసిగా ఉంది. సో సిటిజన్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ దర్ రైట్స్. చదవండి ఒకసారి కాన్స్టిట్యూషన్. ఇఫ్ నాట్ కాన్స్టిట్యూషన్ కనీసం ప్రియాంబుల్ చదవండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చాలా పెద్దగా కాబట్టి ప్రియాంబుల్ చదవండి. ఫండమెంటల్ రైట్స్ చదవండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చదవండి. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ పవర్. మీ రైట్స్ ఏముంది మీ కంట్రీలో మీకు తెలుసుకోవాలి. మేము అందరూ పిల్లలు ఉన్నప్పుడు చదివాము సివిక్స్ కింద, కానీ వెన్ వీ బికేమ్ ఓల్డర్ మేము మర్చిపోయినాము. For a good society, for a good safe society, law and order చాలా ఇంపార్టెంట్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఓన్లీ పోలీస్ మీద చేస్తే ఒక పోలీస్ స్టేట్ లాగా వస్తుంది. ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఈజ్ కోలాబరేషన్ బిట్వీన్ పబ్లిక్ అండ్ పోలీస్. సో పబ్లిక్ షుడ్ నో దేర్ రైట్స్, పబ్లిక్ షుడ్ నో దేర్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ చేసిన టైంకి మీరు స్పీడ్ చేస్తే దట్ ఈస్ వైలేషన్ ఆఫ్ రూల్స్. సో అది as a citizen of India, what are our rights, what are our duties? As a citizen of India, what can we get from police? Adi clear ga manaki telusukovali. We should dedicate all ourselves, not only police department, government, but all citizens should dedicate to the development of the nation, to the building of the nation, on making a safe society for everyone. థ్యాంక్ యూ మేడం. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో Thank you so much for. సో చూసారు కదా, ఇది ఈరోజు గణతంత్ర దినోత్సవంలో ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిన పవర్ఫుల్ వర్డ్స్. సో పోలీస్ అకాడమీలోకి అంటే ఈ పోలీసు వ్యవస్థలోకి రావాలనుకునే మహిళలకి మేడం ఇచ్చిన సలహాలు సూచనలు గోల్డెన్ వర్డ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మరోసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.